మఖ నక్షత్రము వారికి మణిరత్నమాల బుక్ యొక్క ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత. ఓం గ్లౌం గం గణాధిపతియే నమః. ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీరబ్రహ్మేంద్రాయ నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అనుగ్రహించినటువంటి బుక్స్ మణిరత్నమాల, నక్షత్ర జాతకమాల, ముక్తి మార్గం, భక్తి మార్గం అనేటివి. వీటిలో ముఖ్యమైనవి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మణిరత్నమాల బుక్లో ఏమున్నాయో తెలుసుకుందాము. ఈ మణిరత్నమాల నే బుక్లో మీ పేరును బట్టిగాని, మీ జన్మ నక్షత్రాన్ని బట్టిగాని మీరు ఎవరు రత్నము ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును. మీపై నవగ్రహ కిరణాల తేజస్సు హెచ్చుతగ్గు ప్రభావాలకు రత్నధారణ వివరాలు మీరే తెలుసుకోవచ్చును. 1. మీ మనస్సు దృఢంగా ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో. 2. మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో. 3. మీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మీరే తెలుసుకోవచ్చును. అంతేగాకుండా నవగ్రహాల్లో ఏ గ్రహము యొక్క తేజస్సు మీలో ఎక్కువుంటే మీకు ఎలాంటి అభివృద్ధి ఉంటుందో, మీలో ఏ గ్రహము యొక్క తేజస్సు తక్కువుంటే మీకు ఎలాంటి కష్టనష్టాలు కలుగుతాయో మీరే తెలుసుకోవచ్చును. మీలో తక్కువున్న తేజస్సును ఏ పద్ధతుల్లో, ఏ మార్గాల్లో పెంచుకోవాలో కూడా మీరే తెలుసుకునే విధంగా రూపొందించబడింది. మీరు మీ నక్షత్రాన్ని బట్టి ఏ రత్నం ధరించాలో, రాశిని బట్టి ఏ రత్నం ధరించాలో, మారుతున్న మీ దశలను బట్టి ఎప్పుడు ఏ రత్నం ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును. మీ అభివృద్ధికి పాటించవలసిన సులభ మార్గాలు కూడా మీరే తెలుసుకోవచ్చును. ఇందులో 27 నక్షత్రాల వారు ఎవరికి వారే మీ రత్నధారణ వివరాలను మీరే తెలుసుకునే విధంగా వివరించబడినాయి. మీరు కూడా మరికొంతమందికి మార్గదర్శకులు కావచ్చును. అంతేగాకుండా ఎవరు ఏ రత్నాన్ని ఎన్ని క్యారెట్లు ధరించవచ్చునో వివరాలు, వధూవరుల వివాహానికి సంబంధించిన గుణమేళన చక్రం ఇవ్వబడినది. ఏలినాటి శని, అష్టమశని, అర్ధాష్టమశనులు ఏ రాశివారికి ఎప్పుడు వస్తాయో మీరే తెలుసుకోవచ్చును. శనిదోష నివారణ మార్గాలు, కుజదోష నివారణ మార్గాలు కూడా మీరే తెలుసుకోవచ్చును. ఏ రత్నం ఏ వ్రేళ్లకు ధరించాలో వివరాలున్నాయి. మయవాస్తుననుసరించి గృహవాస్తు వివరాలున్నాయి. కాలం అనుకూలించడానికి కాలస్వరూప పూజను సులభ మార్గములో చేసుకునే విధంగా ఇవ్వబడింది. అంతేగాకుండా రుద్రాక్ష ముఖములను బట్టి రుద్రాక్షల్ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుపుతూ మరిన్ని విషయాలు తెలుపబడినాయి. ఇక ఇప్పుడు మీ పేరు ఎందలి మొదటి అక్షరము బట్టిగాని, మీ జన్మనామములోని మొదటక్షరము బట్టిగాని మా, మీ, ము, మే అనేక్షరాలతో మొదలైనట్లవుతే మీది మఖనక్షత్రమవుతుంది. 1. మఖనక్షత్రం మొదటి పాదం వారికి పేరుగాని, నక్షత్రంగాని మా అనే అక్షరంతో మొదలవుతుంది. 1. వీరి నక్షత్రాధిపతి కేతువు. ధరించవలసిన రత్నం వైడూర్యం. 2. వీరిది సింహరాశి, ఈ రాశ్యాధిపతి రవి, వీరు ధరించవలసిన రత్నం కెంపు. 3. వీరి జన్మకాల దశ కేతుదశ 7 సంవత్సరాలు ఉంటుంది. వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం. 7 నుండి 27 సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం వజ్రం. 27 నుండి 33 సంవత్సరాల వరకు రవి దశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం కెంపు. 33 నుండి 43 సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం ముత్యం. 43 నుండి 50 సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం పగడం. 50 నుండి 68 సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం గోమేధికం. 68 నుండి 84 సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం. 2. మఖ నక్షత్రం రెండవ పాదం వారికి పేరుగాని, నక్షత్రంగాని మీ అనే అక్షరంతో మొదలవుతుంది. 1. వీరి నక్షత్రాధిపతి కేతువు. వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం. 2. వీరిది సింహరాశి, ఈ రాశ్యాధిపతి రవి, వీరు ధరించవలసిన రత్నం కెంపు. 3. వీరి జన్మకాల దశ కేతుదశ 5 సంవత్సరాలు ఉంటుంది. వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం. 5 నుండి 25 సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం వజ్రం. 25 నుండి 31 సంవత్సరాల వరకు రవి దశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం కెంపు. 31 నుండి 41 సంవత్సరాల వరకు
చంద్రదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం ముత్యం. 41 నుండి 48 సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం పగడం. 48 నుండి 66 సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం గోమేధికం. 66 నుండి 82 సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం. 3 మఖనక్షత్రం 3వ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని ము అనే అక్షరంతో మొదలవుతుంది. 1 వీరి నక్షత్రాధిపతి కేతువు. వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం. 2 వీరిది సింహరాశి. ఈ రాశ్యాధిపతి రవి. వీరు ధరించవలసిన రత్నం కెంపు. 3 వీరి జన్మకాల దశ కేతుదశ 3.6 సంవత్సరాలు ఉంటుంది. వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం. 3.6 నుండి 23.6 సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం వజ్రం. 23.6 నుండి 29.6 సంవత్సరాల వరకు రవి దశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం కెంపు. 20.6 నుండి 39.6 సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం ముత్యం. 39.6 నుండి 46.6 సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం పగడం. 46.6 నుండి 64.6 సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం గోమేధికం. 64.6 నుండి 80.6 సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం. 4 మఖనక్షత్రం 4వ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని మే అనే అక్షరంతో మొదలవుతుంది. 1 వీరి నక్షత్రాధిపతి కేతువు. వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం. 2 వీరిది సింహరాశి. ఈ రాశ్యాధిపతి రవి. వీరు ధరించవలసిన రత్నం కెంపు. 3 వీరి జన్మకాలదశ కేతుదశ 2 సంవత్సరాలు ఉంటుంది. వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం. 2 నుండి 22 సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం వజ్రం. 22 నుండి 28 సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం కెంపు. 28 నుండి 38 సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం ముత్యం. 38 నుండి 45 సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం పగడం. 45 నుండి 63 సంవత్సరాల వరకు రాహుదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం గోమేధికం. 63 నుండి 79 సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది. వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం. ఈ విధంగా 27 నక్షత్రాల వారివి ఉంటాయి. ఈ బుక్ కావలసిన వారు మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్ ద్వారా తెప్పించుకొనండి. లేదా పోస్టు ద్వారా తెప్పించుకోవచ్చును. ఎన్ని సంవత్సరాలైనను ఇదే బుక్ ఉపయోగపడుతుంది. మీ రాబోయే తరము వారికి కూడా ఇదే బుక్ ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు అనేక మంది పండితులు, పూజారులు, పురోహితులు, స్వర్ణకారులు, వెండి బంగారు, రత్నాల వ్యాపారులు, జ్యోతిష్య విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసగల వారందరూ వినియోగించుకుంటున్నారు. మీరు కూడా ఉపయోగించుకొనండి. మీ వద్ద లేకుంటే తెప్పించుకుని ఉపయోగించుకొనండి. వివరాలకు 9247567615కు సంప్రదించండి. అందరికీ శుభం శుభం శుభం.